ఫ్యామిలీ కేసెస్‌లో మెయింటెనెన్స్ కేస్ ఫైల్ చేసేటప్పుడు మీరు మెయింటెనెన్స్ కేస్‌తో పాటుగా మీరు కేస్ డిస్పోజల్ అయ్యేంత వరకు కూడా మాకు కొంచెం ఆర్థికంగా హెల్ప్ కావాలి అని చెప్పేసి ఇంటీరియం పిటిషన్ ఫైల్ చేయండి. ఈ ఇంటీరియం పిటిషన్ ఏంటి అంటే టిల్ ద డిస్పోజల్ ఆఫ్ కేస్ వరకు కూడా మీకు ఈ యొక్క ఆర్డర్స్ అనేవి అప్లికబుల్‌లో ఉంటాయన్నమాట. సో ఏంటంటే ఇంటీరియం పిటిషన్ దేనికేస్తాము అంటే దాంట్లో కూడా మనం అమౌంటే అడుగుతాము. కేస్ అయిపోయిన తర్వాత వచ్చే అమౌంట్ ఈస్ డిఫరెంట్. కేస్ జడ్జ్‌మెంట్‌తోనే ఇంటీరియం పిటిషన్ అనేది అక్కడితో క్లోజ్ అయిపోతుందన్నమాట. కాబట్టి కేస్ జరిగేంత వరకు కూడా మాకు ఆర్థికంగా సాయం కావాలి, మాకు ఫినాన్షియల్‌గా మమ్మల్ని మేము చూసుకోలేము అనేసి మీరు ఒక ఇంటీరియం పిటిషన్ ఫైల్ చేసుకున్నారు అంటే కోర్టు తప్పకుండా మీకు గ్రాంట్ చేస్తుందన్నమాట. కొంచెం అమౌంట్ అనేది ఎవ్రీ మంత్ పే చేసేలాగా టిల్ ద డిస్పోజల్ ఆఫ్ కేస్. మీరు కేస్ అయిపోయి మీకు కేస్ అయిపోయిన తర్వాత అమౌంట్ వచ్చేంత వరకు కూడా వెయిట్ చేయకుండా మీరు ఇంటీరియం పిటిషన్స్ ఫైల్ చేసుకున్నారు అంటే కేసు జరుగుతూ ఉంటుంది. కేసు అయిపోయే వరకు కూడా మీకు ఎవ్రీ మంత్లీ మెయింటెనెన్స్ అనేది కూడా కోర్ట్ అనేది కల్పిస్తుంది అనమాట. ఈ పిటిషన్ ఫైల్ చేసుకున్నారు అంటే ఓకేనా. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం నా పేజ్ని ఫాలో అయిపోండి.